నమస్తే అండి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ప్రతి ఒక్కరు ఇష్టపడే ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ అంటున్నావు ఏంటి వైట్ గా ఉంది అని అనుకుంటున్నారా? దీనిని చాలా చోట్ల వైట్ ఎగ్ కర్రీ అంటుంటారు, అదే విధంగా ఎగ్ మలై కర్రీ అంటుంటారండి. ఇది రెస్టారెంట్స్ లో కానీ అలాగే హైదరాబాద్ స్పెషల్ గా అదే విధంగా కేరళ స్టైల్ కూడా అంటుంటారండి. క్రీమీ స్ట్రక్చర్ తో చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. దీని ప్రాసెస్ వచ్చేసి పూర్తిగా డిఫరెంట్ అండి, మనలాగైతే ఉండదు. మరి మనం ఇంత టేస్టీగా ఉండే కర్రీని మనం ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు? లేట్ చేయకుండా ఈ వైట్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని, ఉల్లిపాయను తీసుకొని 2 లేదా 3 తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్ లో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 4 లేదా 5 మీ స్పైసీకి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. అదే విధంగా జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోండి. క్వాంటిటీ అనేది ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేను తక్కువనే యాడ్ చేస్తున్నానండి. సో వీటిని మొత్తాన్ని కలిపి స్మూత్ గా పలుకులు లేకుండా చాలా చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసిన దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో బటర్ ని యూజ్ చేయండి. ఈ కర్రీని ఎక్కువ బటర్ నే యూజ్ చేస్తారండి. మీకు ఇష్టం లేనట్లయితే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ టేస్ట్ కొంచెం తగ్గుతుందండి. సో బటన్ ఇలా యాడ్ చేసి దీనిలో మనం నీట్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేసి మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 3-4 మినిట్స్ వేయించుకోండి లో ఫ్లేమ్ లో. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేయండి. గరం మసాలా క్వాంటిటీ తగ్గించుకున్నట్లయితే కర్రీ కలర్ అనేది ప్యూర్ వైట్ లో ఉంటుందండి. సో ఇవన్నీ యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని 1 కప్పు వరకు ఇక్కడ వచ్చేసి పాలను యూజ్ చేస్తారు, లేదా క్రీమీ స్ట్రక్చర్ లో చేసి పెరుగుని యూజ్ చేస్తారు, లేదా ఆ రెండిటితో పాటు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంతో పాటుగా ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుందండి. ఏ మార్కెట్ లో అయినా దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్రీమ్ అంతటిని, ఈ స్ట్రక్చర్ మొత్తం, ఈ మిక్చర్ మొత్తాన్ని ఎంత ఎక్కువసేపు కుక్ చేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ టేస్ట్ అనేది. ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చి వాసన పూర్తిగా పోవాల్సిందేనండి. ఆ తర్వాత జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ముందే పెరుగుని యూజ్ చేయనట్లయితే ఈ స్టేజ్ లో వాటర్ బదులుగా 1 కప్పు వరకు పాలను యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి, అది మీ ఇష్టం అండి. సో నేను ఇలా ఇష్టపడుతున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. సో ఉడికించుకున్న ఎగ్స్ ని కుక్ అవుతున్న దానిలో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ మొత్తం దగ్గర పడి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ కూడా సపరేట్ అవుతుందండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మరో స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసి అవి చక్కగా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి ఈ విధంగా చక్కగా వేగిన ఈ పోపుని కుక్ అవుతున్న ఎగ్ కర్రీలో యాడ్ చేయాలండి. నెయ్యితో యాడ్ చేసిన ఈ పోపు వేయడం వలన ఈ ఎగ్ మలై కర్రీ అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. సో ఇప్పుడు మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని చివరిగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్నాము అంటే ఎంతో అద్భుతమైన రుచిని ఇచ్చే ఎగ్ మలై కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. సో ఈ విధంగా రెడీ చేసిన ఈ ఎగ్ మలై కర్రీ అయితే టేస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, అంత బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. మరి రెస్టారెంట్ లో దొరికే అంత టేస్ట్ మనం ఇంట్లోనే చేసుకోవాలంటే ఈ వీడియో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీ అయితే ఎటువంటి రైస్ లో కానీ, లైక్ బ్రౌన్ రైస్, వైట్ రైస్, ఏదైనా రైస్ లో కానీ, చపాతీ, పూరి, దోశల్లో కానీ, దేనిలో కానీ చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.